హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. డాబర్ గులాబరీ ఫేస్ వాష్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండే పవర్డ్ బై సెల్కాన్ డైమండ్ 4G+ మరియు ఫాగ్ అండ్ వీకేర్ షాంపూ హెయిర్ కలర్ అండ్ స్పెషల్ పార్ట్నర్ ట్విన్ బర్డ్స్ లెగ్గింగ్స్. ఈ రోజు రాబోతున్న ఈ సెలబ్రిటీ ఒక సాదా సీదా అమ్మాయి ఒక సూపర్ ఉమెన్ గా మారి ఎన్నో సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేసి ఒక స్టార్ హీరోకి వైఫ్ గా మారి తన ఫ్యామిలీయే తన లోకంగా ఉంచుకున్న ఈవిడ ఆమె ఫ్యామిలీతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఎన్నో ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ తీయడానికి నడుం కట్టారు. బతుకు జట్కా బండి ద్వారా మనల్ని వాళ్ళ జీవితాల్లోని సమస్యలు మనకి తెలియజేస్తున్నారు, వాళ్ళకి ఓ సొల్యూషన్ ఇస్తారు. వన్ ఆఫ్ ద డైనమిక్ లేడీస్ అండ్ స్వీటెస్ట్ పర్సన్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జీవితా రాజశేఖర్ గారు. ఫస్ట్లీ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేకి స్వాగతం సుస్వాగతం. ఒక ఓవర్ లో ఎన్ని బాల్స్? ఒక బాల్ తో 6 టైమ్స్ వేస్తారు. లేదు ఆయన ఉండగా ఎలా చెప్తారో చూస్తాం. జీవిత నేను మళ్ళీ పెళ్లి చేసు. తెలుగులో వేరే అర్థం వస్తుంది సార్. టేక్ 2 సార్. తీసుకోపోతే నువ్వు ఇంటికి రావు. రాజశేఖర్ గారు జీవిత గారికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం. ఇంకా బాగుండేది, ఇప్పుడు పాత పడిపోయింది. మీ నాన్నగారు వంట చేస్తారా? ఆమ్లెట్. అమ్మ గురించి అమ్మ తొక్కేవంటే నువ్వు ఎందుకు కాలు తీసుకొచ్చి నాకు కింద పెట్టావు? పూజ చేసే ముందు మమ అనుకున్నట్టు అందరూ సరే అనండి. నాకు తెలిసి మీరు ఎవ్రీడే భోజనానికి ముందు ఒకసారి భోజనం తర్వాత ఆడుతున్నట్టున్నారు, నాకు అర్థం అవుతుంది. ఎవడు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది బతుకు జట్కా బండి. ఫస్ట్లీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మిమ్మల్ని ఎలా పిలిస్తే బెటర్ అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. అంటే టు స్టార్ట్ ఆఫ్ విత్ పద్మ గారని పిలవాలా, జీవిత గారని పిలవాలా? యాక్చువల్ గా మా కజిన్ అంటే మా మదర్ తమ్ముడి కూతురు పేరు కూడా పద్మ అనమాట. తను నాకంటే 1 year చిన్నది. సో వి ఆల్ యూస్ టు స్టే టుగెదర్. అంటే మా అమ్మనే వాళ్ళని కూడా పెంచింది, వాళ్ళ బ్రదర్ పిల్లల్ని కూడా. సో లైక్ ఇద్దరు పద్మలు కాబట్టి దాన్ని చిన్న పద్మ నన్ను పెద్ద పద్మ అనేవాళ్ళు. అవును, అట్లా పిలిచేవాళ్ళు. సో ఇంట్లో అప్పటి పెద్ద పద్మ ఇంట్లో ఎంత అల్లరి చేసేవాళ్ళు? అల్లరి బాగానే చేసేదండి. అల్లరి కంటే నేను ఎక్కువ మిమిక్రీ, ఐ మీన్ అదర్ ఆర్టిస్ట్ ని వాళ్ళలాగా ఎన్టీ రామారావు గారి లాగా, నాగేశ్వరరావు గారి లాగా చిన్నప్పుడు వాళ్ళలాగా టీవీలో చూడడం, వాళ్ళలాగా డాన్స్ చేయడం, అట్లా. అంటే వెన్ ద హోల్ ఫ్యామిలీ సిట్స్ టుగెదర్ నేను అట్లా ఎక్కువ ఎంటర్టైన్ చేసేదాన్ని, ఎక్కువ అదర్స్ ఇమిటేట్ చేసేదాన్ని. వన్ స్ట్రాంగ్ ఎన్టీ రామారావు గారిది ఒక పాట స్ట్రాంగ్ గా మీకు గుర్తు ఇప్పటికీ? ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట. అది వచ్చినప్పుడు అయితే ఎక్కువ గోల్ చేసేదాన్ని నేను ఇంట్లో బాగా. ఫ్యాన్స్ అంటే మా ఫ్యామిలీ హాలిడేస్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అప్పుడు అందరూ తినేసి, మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ లైక్ వి మీన్ ఆల్వేస్ ఫ్యామిలీ. వాళ్ళ డైలాగ్స్ బాగా ఇష్టమా, వాళ్ళ సాంగ్స్ బాగా ఇష్టమా? నేను వాళ్ళ డాన్స్ లే ఎక్కువ ఇమిటేట్ చేసేదాన్ని. అందరూ కూర్చుని రౌండ్ గా కూర్చునే వాళ్ళు అనమాట. సో ఇంకా యూస్ టు డాన్స్ లైక్ దెమ్. చిన్నప్పుడు కదా, తెలిసేది కదా, యూస్ టు బి ఫన్ అంతే. స్కూల్లో కూడా పెద్ద పద్మ ఇంతే అల్లరిగా ఇమిటేషన్ టీచర్ని అలా ఉండేదా? కామెంట్ స్టూడియోస్ అస్సలు లేదు. అంటే నేను ఇంటి వరకే, బయటకు వెళ్తే చాలా సైలెంట్. అండ్ ఐ యూస్ టు బి వెరీ స్టూడియస్. అండ్ ఆ పక్కన వాళ్ళ కాపీ కొట్టినా పిలిచి చెప్పేసేదాన్ని. తెగ్గ తిట్టుకునేవాళ్ళు, నువ్వు కాపీ కొట్టకపోతే కొట్టపోయి మమ్మల్ని ఎందుకు పట్టిస్తావని. ఇప్పుడు రాజశేఖర్ గారికి చెప్పినా నువ్వు తిడతారు, పొద్దున్నా నీకు పక్కనున్న వాళ్ళు కాపీ కొడితే నీకేంటి అని. సో అట్లాగా అంత స్టూడియోస్. ఐ యూస్ టు బి ఆల్వేస్ క్లాస్ ఫస్ట్. ఐ విల్ ఆల్వేస్, ఐ మీన్ స్కూల్ పీపుల్ లీడర్ అంటారు కదా, నాకంటే సీనియర్ గ్రేడ్ ఉన్నా కూడా ఐ వాజ్ ద స్కూల్ పీపుల్ లీడర్. అందుకే అబ్బాయిలు బాగా భయపడేవాళ్ళు మిమ్మల్ని చూసి? ఏమో, మీ స్కూల్లో అబ్బాయిలందరికీ మీరంటే ఒక టెర్రర్ అంట. అంటే దట్టు మీకు గర్ల్ విత్ బిగ్
బొట్టు, బిగ్ బొట్టు, దట్ బిగ్ బింది. బొట్టు వాజ్ మై, ఏంటంటే మా మదర్ వచ్చి పెద్దగా బొట్టు పెట్టుకుంటారు. సో చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు వాచ్ హర్, అండ్ నాకు అదొక ఇట్ హెస్ బికమ్ మై లైఫ్ లో ఒక పెద్ద ఇది అంబిషన్, నేను అట్లా బొట్టు పెట్టుకోవాలి. సో ద మూమెంట్ నేను కొంచెం అట్లా 6th స్టాండర్డ్ వచ్చేటప్పటి నుంచి నేను ఇంకా పెద్ద బొట్టే. ఓకే. స్కూల్ అంతా పెద్ద బొట్టు పద్మ అని కూడా పిలిచేవాళ్ళు. సో ఐ యూస్ టు బి ఐడెంటిఫైడ్ విత్ మై బొట్టు అనమాట. సూపర్. ఇంటి దగ్గర పెద్ద పదమా, స్కూల్లో పెద్ద బొట్టు పదమా. సో అప్పటి పెద్ద పద్మ గారు గాని పెద్ద బొట్టు పద్మ గారు గాని ఎలా ఉండేవాళ్ళు అనే దాని మీద మా ప్రేక్షకుల కోసం ఓకే. ఇదిగో. Oh, that's my mother. మై బ్రదర్ అంటే మా మదర్స్ బ్రదర్స్ పిల్లలు ఇద్దరు, మిగిలిన 4 మై సిస్టర్ అండ్ మై బ్రదర్. మధ్యలో ఉన్నాడు మా అక్క, దెన్ మా బ్రదర్, ఇటు చిన్న అమ్మాయి మా సిస్టర్ చెల్లి, వీళ్ళిద్దరు కజిన్స్ అనమాట. అదే చిన్న పద్మ ఈ కార్నర్ లో ఉన్నది. ఓకే. అదే చిన్న పద్మ. స్కూల్ డ్రామా. I think I was in 4th or 5th or maybe. I think this is in my 10th. 10th class. Yeah, this is in my 10th. అంటే నేను 9th 10th ఒకే ఇయర్ చదివాను. నేను బాగా చదువుతానని డబుల్ ప్రమోషన్ అన్నమాట. నాకు ఒక్కొక్కటి 2 సార్లు చదివిన ఆపద నాకు. మీరు 2 కలిపి ఒకేసారి చదివారు. ఇది నేను ఫస్ట్ శారీ కట్టుకున్నాను 10th లో. మా స్కూల్లో అందరూ శారీ కట్టుకొని రావాలి ఇవాళ అంటే కట్టుకొని వెళ్ళాను. When I first got into films అది. ఓ యూ హ్యావ్ చాలా మంచి కలెక్షన్ పెట్టి నాకే చూడడానికి బాగున్నాయి ఇవన్నీ. అంటే నాకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే గుర్తొస్తున్నాయి తెలుసా. ఐ టోటలీ ఫర్గాట్. సో అలాగే ఫ్యామిలీని చూస్తున్నాం, కజిన్స్ ని చూసాం, మీ ఫోటోస్ చూసాం. లిటిల్ బిట్ మా రీసెర్చ్ లో కాస్త ఫ్యామిలీ ఫోటో కూడా దొరికింది. లెట్స్ సీ. మై మామ్ అండ్ డాడ్. అది ర్యాండమ్ గా క్లిక్ అయిన పిక్చరా లేకపోతే ఫోటోగ్రాఫ్ కి ఇద్దరు అలా పోస్ట్ చేశారా? వాళ్ళిద్దరు ఫోటోగ్రాఫ్ గా అట్లాగా పోస్ట్ చేశారు. ఐ టోల్డ్ యు నో మై ఫాదర్ ప్రొడ్యూస్డ్ ఎ ఫిల్మ్. నేను చిన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఐ మీన్ అంటే మామూలుగా ఇంట్లో మా మమ్మీ అలాగే హెయిర్ స్టైల్ అండ్ షీ హాస్ బిగ్ హెయిర్, లాంగ్ హెయిర్ ఉండేది ఆవిడకి, అలాగే వేసుకునేవారు హెయిర్ స్టైల్. సో ఇద్దరు కూర్చొని అక్కడ కెమెరామ్యాన్ ఉంటాడు కదా మూవీలో, అతను మీరు కూర్చోండి ఫోటో తీస్తానని తీశారు అనమాట నేను చిన్నప్పుడు. ఐ రిమెంబర్ వెరీ వెల్. I miss them a lot. That's what I wanted. అంటే బ్యాక్ టు దోస్ మెమరీ లైన్, అప్పటి ఆ రోజులు. నాకు మీ ప్రోగ్రామ్ లో కూడా ఎక్కువ నచ్చేది అదే. యు బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ టు మెమరీస్ అగైన్ మీ షోలో. అది నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఈ షోలో. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీ గ్యాంగ్ లోనే మీ గురించి బాగా తెలిసిన వ్యక్తి మీతో ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. అయ్యో అవునా? హాయ్ జీవిత, ఇట్స్ మీ సుచి. ఓకే, జీవిత ఈజ్ సపోజ్ టు బి ది స్కూల్ పీపుల్ లీడర్. చాలా అందంగా ఉంటుంది, బాగా చదువుకునేది. అందము చదువు 2 ఒకే ప్లేస్లో ఉండటం ఫస్ట్ టైం నేను దాన్ని చూస్తే తెలుసుకున్నాను. నాకైతే చదువుల్లో 0. అలాంటిది ఎట్లాగైనా దీన్ని బీట్ చేయాలి అని చదువుకుని ఏదో పాస్ అయ్యాను. సో అలా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు జీవిత అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ బికాస్ దట్ డే షీ వాజ్ స్కూల్ పీపుల్ లీడర్. నౌ ఇన్ బతుకు జట్కా బండి. ఎస్, దట్ ఈస్ అ నైస్ ప్రోగ్రామ్. దాంట్లో అందరు బీదవాళ్ళ తరఫున తను వాదించే విధానం, హ్యాండిల్ చేసేది అదంతా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ జీవిత. థ్యాంక్ యూ. నువ్వు ఏది చేసినా సక్సెస్ఫుల్గా చాలా గొప్ప పేరు తెచ్చుకో. థ్యాంక్ యూ సో మచ్ సుచి. సో నైస్. యాక్చువల్గా దాన్ని చూసి కూడా చాలా రోజులు అయింది. ఐఎమ్ ఫీలింగ్ సో నైస్. నిజంగా నాకు కళ్ళబట్టి నీళ్ళు వస్తున్నాయి వీళ్ళందరినీ అగైన్. సో దో వీ నో చుట్టుపక్కల ఉన్నా కూడా యాజ్ ఐ టోల్డ్ యూ హార్డ్లీ దేర్ ఈస్ ఎనీ టైమ్ వి రన్. అదే నేను అంటూ ఉంటా, ఎందుకు మన జీవితంలో మనం ఇంత పరుగు పెడతాం? ఫర్ వాట్? యూ లుక్ బ్యాక్, దెర్ ఇస్ నో ఆన్సర్. ఇట్స్ సో నైస్ టు సీ సుచిత్ర. థ్యాంక్స్ టు యూ. సో అంటే బాగా చదువుతారు అండ్ అలాగే స్పోర్ట్స్ లో కూడా బాగా ఇంట్రెస్ట్, క్రికెట్ కూడా బాగా ఇంట్రెస్ట్. నేను
అవునండి, నేను ఆడాను, నమ్మం కదా. నేను మా స్కూల్ టీమ్ కి ఆడాను క్రికెట్. School team. నాకే అసలు అయిపోయింది. ఐ థింక్ నేను ప్లే చేశాను కదా క్రికెట్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. Okay. ఆదర్శ్ విద్యాలయం, ఇట్స్ క్వైట్ ఏ బిగ్ స్కూల్, చాలా పెద్ద స్కూల్, అది వెరీ రెప్యూటెడ్ స్కూల్. ఆ స్కూల్ టీమ్ కి నేను ఆడా. ఇప్పుడు ఓకే, సో సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి. ఒక ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? బాల్ వేసే 6 అండి, మరి అంత తెలియదండి. ఒక బాల్ తో 6 టైమ్స్ వేస్తారు. ఓకేనా? నేను యాక్చువల్లీ మీరు 6 అనగానే ఒక బాలే వాడతారు కదా మేడం అని చెప్దాం రెడీగా ఉన్నాను. నాకు తెలుసు మీరు అడిగారు కదా, అందుకని ఆలోచించాను. అంటే నేను కొన్ని పీజెస్ వాడుతూ ఉంటానండి, అప్పుడప్పుడు మరీ దారుణమైన జోకులు వాడుతూ ఉంటాను. అదే. సో క్రికెట్, స్పోర్ట్స్, యునో యు బీన్ ఇన్ టు ఎవ్రీథింగ్ అని నేర్చుకుంటూ వస్తున్న వ్యక్తికి ఈ పెద్ద బొట్టు పద్మ జీవితగా ఎలా మారారు? ఇట్స్ లైక్ స్టోరీ. నేను చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో చదివినప్పుడు, నేను సినిమాలోకి రాకముందు ఇదేంటి మరి ఇట్లా డాక్టర్ నవ్వు యాక్టర్ అయ్యా, ఏమనుకున్నారు మీరు? నేను నిజంగా డాక్టర్ అవుదాం అనుకున్నా. 10th నేను డిస్టింక్షన్ యాక్చువల్ గా. +1 లో ఐ గాట్ సీట్ ఇన్ ఎ వెరీ గుడ్ స్కూల్. బైపీసీనే తీసుకున్నా. ఫస్ట్ డే, సెకండ్ డే ఆఫ్ ద స్కూల్ దే విల్ హ్యావ్ ప్రాక్టికల్స్. సో డిసెక్షన్ ఉండింది. అలా పిలిచి ఒక కాక్రోచ్ ని పించేసి నన్ను రమ్మన్నారు. అక్కడ పరుగు మొదలుపెట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్ రూమ్ లో ల్యాండ్ అయ్యి ఏడ్చుకుంటూ నాకు వద్దు అని. అంటే మీరేమనుకున్నారు? డాక్టర్ అవుతా అంటే ఆకులు పువ్వులు చాలా అంటే సమ్ము విన్నాను, బట్ డైరెక్ట్ గా చూసేసరికి ఇంకా నాకు చాలా భయము. బల్లి, అయ్యో, నన్ను చంపేయాలంటే బల్లి ఉంటే చాలు. ఒక బల్లి ఇక్కడ తిరిగితే అవుట్ నేను. ఇంకా తర్వాత ఇదేం చూసావు, బల్లులు గిల్లులు అన్ని కొయ్యాలన్నారు. ఇంకా అంతే మటాష్. ఇంకా అక్కడి నుంచి కామర్స్ తీసుకొని సెటిల్ అయిపోయాను అనమాట. సో ఈ మూవీస్ ఇట్లా నేను చదివేటప్పుడు అలా అనుకునేదాన్ని, ఏంటి ఇట్లా రోడ్లో చూస్తే నన్ను యాక్ట్ చేయమన్నారు, ఇవన్నీ మరీ కథలు కదా అనిపించేది. కానీ నిజంగా నన్ను అలాగే పికప్ చేశారు. టి రాజేందర్ గారని మీరు వినే ఉంటారు, సింబు గారి ఫాదర్ గారు. సింబు గారి ఫాదర్, ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో వీటిలన్నిటితో పాటు ఒక జర్నీ. ఈ జర్నీలో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ మన జర్నీలోకి యాడ్ అవుతూ ఉంటారు. స్టేషన్ దాటి స్టేషన్ వెళ్తూ ఉంటుంది లైఫ్, అండ్ డెఫినెట్ గా వి షుడ్ మూవ్ ఆన్. కానీ వన్ డే ఓ పెద్ద స్టేషన్ లో ఒక పెద్ద కంపానియన్ వస్తారు. దట్స్ కాల్డ్ ఒక లైఫ్ పార్ట్నర్ అంటాం మనం. సోల్మేట్, ఎస్ డెఫినెట్లీ. అలాంటి ఒక సోల్మేట్ యాడ్ అయినప్పుడు అక్కడి నుంచి ఆ జర్నీ ఇంకా బ్యూటిఫుల్ గా అవుతుంది. సో ఆ సోల్మేట్ నే మదర్ అంటాం, ఆ సోల్మేట్ నే ఫాదర్ అంటాం. అన్ని వాళ్ళలోనే చూసుకుంటాం. ఇట్ విల్ బి ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో ఆ ఎవ్రీథింగ్ గురించి మేము తెలుసుకుందాం అనుకుంటాం. బికాస్ రాజశేఖర్ గారు ఐ థింక్ ఎన్నో సినిమాల ద్వారా ఎంతగానో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్న ఆయన, ఇప్పుడు సినిమాల వరకు మాకు తెలుసు. మీ పాయింట్ లో నేను కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటాం. సో కొన్ని నిజాలు, తప్పకుండా కొన్ని నిజాలు ఐ వుడ్ లవ్ టు మీరు చెప్పడం, ఆయన చూసి వినడం కాకుండా మీరు చెప్తున్నప్పుడు ఆయన మీ పక్కనే ఇక్కడే ఇదే సోఫాలో కూర్చుని వింటే బాగుంటుందని నాకు అనిపించింది. అది కాదు కదా, లేకపోతే ఇంకా బాగా చెప్పచ్చు. లేదు, ఆయన ఉండగా ఎలా చెప్తారో చూస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీకోసం మా అందరి కోసం మా షోలోకి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ జీవిత గారిని అంటే ఇంతసేపు దూరం పెట్టాం అనమాట, మామూలుగా ఎప్పుడు కలిసాడు. సో షీఈస్ హియర్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, సో రాజశేఖర్ గారు మీరు కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఇప్పుడే లైఫ్ అనే ఒక బ్యూటిఫుల్ జర్నీలో ఒక సోల్మేట్ యాడ్ అయితే అక్కడి నుంచి ఇట్స్ అ డిఫరెంట్ బ్యూటీ. సో జీవిత గారి లైఫ్ లోకి రాజశేఖర్ గారు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే జీవితాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత విడిచిపెట్టడం అనేది లేదు. వెన్ షీస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు పుట్టినింటికి వెళ్ళి ఉండాలి కొన్ని రోజులు. వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటే, వాళ్ళ అమ్మగారు ఇంకా వాళ్ళ బ్రదర్ అంతా మాట్లాడుతుంటే సరే అని పంపించాను జీవితాన్ని. పొద్దున పంపించేసి ఈవినింగ్ ఫోన్ లో మాట్లాడితే ఏంటి అవర్ యూ అని ఈవినింగ్ వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి పొద్దున్న నింపి సాయంత్రం సర్దుకున్నాను సేపు పట్ల నేను మా ఇంట్లో. అదే ఫస్ట్ టైం అనుకుంటా బయటికి రావడం. సో ఎవ్రీ టైం ఫస్ట్ టైం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం కలిసినది, ఫస్ట్ టైం థింగ్స్. సో అలాగే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు సర్ప్రైజ్ గా నా దగ్గర ఉంది. ఉందా? ఏముంది?
అదేంటి అనేది యా మీరు ఓపెన్ చేస్తే అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం అంది అందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం ఆ తలపే నా ధ్యానం ఐ థాట్ సో. ఫస్ట్ శారీ నాకు కొనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ శారీ కూడా కాదు ఫస్ట్ రాజశేఖర్ గారు జీవిత గారికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ Yes. ఈ సారీ. ఇంకా బాగుండేది, ఇప్పుడు పాత పడిపోయింది. సార్ 25 ఏజ్ ఉంది సార్ ఆ శారీకి. అదేంటి సార్, దిస్ ఇస్ It's ఫస్ట్ still గిఫ్ట్. there, yeah. సో ఇట్ ఈస్ ఆల్వేస్ మా అందరికి మా కళ్ళకి చాలా అద్భుతం మీ ఇద్దరిని చూడడం. ఎలా అంటే ఇట్ ఈస్ లైక్ 25 years ఇస్ నాట్ ఎ జోక్. నిజంగా యూనో ఎలా ఉన్న ప్రపంచం ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నా 2016కి వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ ని ఎగ్జాంపుల్ గా ఇన్స్పైరింగ్ గా ఇవ్వాలి అంటే డెఫినెట్లీ ఆన్ ద టాప్ లిస్ట్ మీ ఇద్దరు పేరు చెప్పండి. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే కంపాటబిలిటీ అలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఈ 25 years జర్నీ గురించి నాకు కంపాటబిలిటీ టెస్ట్ పెట్టాలనిపించింది మీ ఇద్దరికి. ఓకే, సో ఈ టెస్ట్ లో ఆవిడ గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను, మీ గురించి కొన్ని విషయాలు ఆవిడని అడుగుతాను. రైట్? ఒకవేళ ఎవరు తప్పు చెప్పినా టాస్క్ ఉంటుంది. టాస్క్ తర్వాత చెప్తాం. సో ముందు ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ రిజల్ట్స్ బట్టి టాస్క్లు ఉంటాయి. లెట్స్ గో ఫర్ ఇట్. హియర్ వి గో. రాజశేఖర్ గారు, నేను ముందు మిమ్మల్ని అడుగుతా, జీవిత గారిని మీరు ముద్దుగా పిలుచుకునే పేరు? ఓకే, అయిపోయింది మేడం, రాశారా? ఇటు తిప్పండి. ఓకే సార్, ఆన్సర్ కుట్టి. ఓకే, కుట్టి ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎస్. జీవిత గారికి మీలో నచ్చే వన్ ఫీచర్? సార్ ఆన్సర్. నవ్వు. స్మైల్. స్మైల్. అండ్ ఇట్ ఈస్ స్మైల్. మో బాగా స్ట్రాంగ్ ఉన్నారు సార్. కొంచెం ఫాస్ట్ గా అడుగుతానైతే. జీవిత గారికి బాగా కోపం వస్తే తిట్టేంటి? మిమ్మల్నైనా పర్లేదు, ఎవరినైనా పర్లేదు. అంటే సో పోనీ మిమ్మల్ని బాగా అది ఆయన్ని అంటే వేరేగా ఉంటుంది. వేరే అంత సరిపోదు అందులో అమ్మా. మీరు వేరే వాళ్ళు తిట్టే అందులో సరిపో. ఓకే, రాస్తారా? సరే, ఏమని తిడతారు సార్ మిమ్మల్ని? తిట్టిందే లేదు. లేదా? అంటే ఉంటది కదా, ఏదో ఒకటి అంటారు. గుర్తెచ్చుకోండి సార్. రెండు మాటలు కూడా ఉండదు. ఏంటి ఒకటి సార్? ఫ్రాడ్ అంటది. ఫ్రాడ్ అని అంటది. ఫ్రాడ్ అని తిడతారు. ఏం చేశారు? నేను రెండు రాసా, రెండు ఎక్కువ అంటుంటా. పొరికి ఫ్రాడ్ రెండు తింటా. వాట్ ఈస్ పొరికి? గాలికి తిరిగేవాడా? గాలికి తిరిగావా? ఎట్లా అండి ఆయన? ఎలా అండి? హౌ అండి? పాపం మీరు అలా ఎలా అంటారు ఆయన్ని? ఓకే, గొడవ వస్తే ఎవరు ముందుగా సారీ చెప్తారు? ఇద్దరిలో గొడవ వస్తే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు ఇద్దరిలో? ఆయన చెప్పేశారు. మీరు చూపించండి. ఆయన చెప్పేశారు ఆన్సర్. నేనే. ఎవరితో గొడవ మీరు నేనే తప్పు చేసి నేను గొడవ పడ్డాను అనుకోండి, ఆవిడ సారి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఓకే, గొడవ పడతాం. సరే. అంత నవ్వుతుంది ప్రదీప్. అంటే నాకు ఇమాజినేషన్ ఆయన చాలా సారీ అని చెప్పాడు. ఓకే, ఇద్దర్లో ఎవరు ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడతారు? ఫోన్ రాయనివ్వండి. సంతకం పెట్టారు, నాకు అర్థం అన్నారు. సార్ చెప్పండి సార్, ఎవరు ఎక్కువ ఫోన్ మాట్లాడతారు? అదే ఆన్సర్. ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ అయ్యి ఉండాలి. అది నేనే. ఎందుకంటే మాట్లాడితే కూడా ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది తెలుసా? బట్ నేను ఎందుకో ఎక్కువ మాట్లాడుతుంటే ఐ ఫీల్ లిటిల్ టైర్డ్, బట్ షీ డజంట్. యాక్చువల్ గా మీ ఇద్దరి మధ్యలో ప్రపోజల్ జరిగినప్పుడు ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? రాయాలా? రాయకర్లేదు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఆవిడే ప్రపోజ్ చేశారు. ఆయన ఎప్పుడైనా ప్రపోజ్ చేసేలా పెట్టా నేను. ప్రపోజ్ చేసేలాగా మీరు సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అది కాదు సార్. మేడం మీరు ఆగండి, అస్సలు మీరు ఆగండి, సమస్య లేదు. ఇవాళ ఆడబెడితే తేలిపోవాలి మనకి. ప్లాంకులు పక్కన పెట్టేసేయండి. అసలు విషయం, ఎంత ధైర్యం సార్ మీకు? జీవిత గారు స్కూల్ టాపరు, స్కూల్ లీడరు, అబ్బాయిలే భయపడి పారిపోయేలాంటి స్టూడెంట్, అలాంటి ఆవిడ చేత ప్రపోజ్ చేయించుకునే చేస్తారా? టూ మచ్.
సార్ మాకు సంబంధం లేదు సార్. Okay. ఇప్పుడు రివెంజ్ టైం మాకు. మేడం గారు ఒప్పుకుంటారో లేదో మీ ఇష్టం. ఆయన మీ గురించి ఒక 5 గుడ్ వర్డ్స్ మీ ఇష్టం. మీరు ఆవిడ గురించి ఏమన్నా 5 గుడ్ వర్డ్స్ వాడి ఆవిడని ఇంప్రెస్ చేసి మీరు ప్రపోజ్ చేయాలి సార్. మేడం ఇది రివెంజ్ టైం, మీరు ఒప్పుకొని తీరక్కర్లేదు, సమస్య లేదు. ఒప్పుకోకుండా కూడా ఉండదు. స్ట్రాంగ్ గా ఉండండి. నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఈ program తర్వాత. కొంచెం మనం మెయింటైన్ చేద్దాం లెవెల్. అవునా? ఓకే ఓకే. చెప్పండి. జీవిత నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఆయన చాలా తెలివిగా చెప్పారు ఆ మాట. టేక్ 2 సార్. ఆవిడ ఇంప్రెస్ అవ్వలే. ఓ అది నేను పెళ్లి చేసుకుంటానంటే మీరు ఇంకెవరైనా చేసుకుంటే టూ మచ్ చేస్తారా? ఇంత తీసుకోపోతే నువ్వు ఇంటికి రావు. నేను ఇంటికి అంటే దట్ యాంగ్రీ మ్యాన్ ఇంకా లోపల ఆ ప్రపోజల్ లో కూడా ఇగో ఈ రోజు తీసుకెళ్ళి ఇంటికి రావు. తీసుకుపోతే ఇంటికి రావాలి. ఓకే సో ఆ క్వశ్చన్స్ లో కూడా తర్వాత వస్తాయి అనుకుంటున్నా తెలిసి. సార్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు, మీరు ఆయన రాయడం అయిపోయాక మీరు ఆన్సర్ బయటికి చెప్తారు. రివర్స్ రివర్స్. మేడం మీకు క్వశ్చన్, మీరు వండే వంటల్లో ఏ వంట అంటే బాగా ఇష్టం? చాలా ఉన్నాయి, గెస్ట్ చేస్తా. రాస్తున్నారు సార్. ఓకే చెప్పాను. చెప్పేచ్చా? చెప్పండి మేడం. బిర్యానీ. ఏంటి హింట్లు ఏంటి అసలు ఇద్దరు ఓకే బిర్యానీ. బిర్యానీ బిర్యానీ. ఎవ్రీథింగ్. ఓ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎనీథింగ్ ఎవ్రీథింగ్. వెజ్ సార్ నాన్ వెజ్? అది వెరీ వండర్ఫుల్ కుక్. సార్ మీరు కవర్ చేయకండి, ఫస్ట్ దానికి దొరికేసారు, నాకు అయిపోయింది. మీరు బిర్యానీ అని రాస్తేనే నేను పాయింట్లు ఇస్తాను, ఎందుకంటే ఆవిడ బిర్యానీ చెప్పారు. సార్ ఫస్ట్ క్వశ్చన్ గాన్ సార్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పట్టుదల అనే వర్డ్ ఇట్స్ అనే పాజిటివ్ వేలో అంటే మొండిగా పట్టుదల. యూనో ఇద్దరులో ఎవరికి ఎక్కువ? ఆయన చెప్పాలి. ఆయన రాయాలి. అదే ఇద్దరులో ఎవరు రాయాలి. ఇలానే సార్. ఆయన ఎంత బాగా ఆడారు తెలుసా అండి, మీరు రాసేంతవరకు ఆగి ఆయన ఆన్సర్ లేదు నేను ముందే చెప్పేసి. ఇందాక చెప్పింది కరెక్టే. మీరు కంప్లీట్లీ హిమ్, నాకు అర్థం కదా, నేను అవుతుంది. చెప్పాను ఆయన కదా. గెలిపించడం కోసం మీరు ఆన్సర్లన్నీ చెప్పారు. అది బొమ్మరిలో నేను మీరు గెలవడం కోసం మీరు ఓడిపోతారు. ఓకే నెక్స్ట్ వన్. రాజశేఖర్ గారు మీకు అతి తక్కువ గిఫ్ట్లు ఇచ్చారు, 1 or 2, 3 ఫింగర్ టిప్స్ మీరు లెక్కడతారు. బెస్ట్ గిఫ్ట్ ఏంటి? ఆవిడ ఎప్పుడు చెప్తుండేది. ఏంటి హింట్ ఇస్తున్నారు ఆవిడకి? లేదు సార్, మీరు రాస్తారా? నా లైఫ్ లో నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ రాజశేఖర్ గారు and నా పిల్లలు. ఆయన నాకు ఇచ్చిన నా పిల్లలు. ఏంటి కంపాటబిలిటీ నాకు అర్థం కావట్లేదు అసలు. అయ్యయ్యో అదే రాశారు. అదే రాజా, నేనేం రాశారు ఆయన. సూపర్. And my- Yeah. పిల్లలకి మీ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మీ ఇద్దరిలో ఎవరు భయపడతారు? వాళ్ళు మీకు భయపడ్డం కాదు, మీ ఇద్దరిలో ఎవరు మీ పిల్లలంటే భయం? ఓకే ఆయన రాయొచ్చు, నేను చెప్తా. మీ పిల్లలకి ఎవరు ఎక్కువ భయపడతారు? రాసేసారా? అదే వినండి. చెప్పారా? సాక్షాత్తు నేనే. ఇది చూడండి, అన్డౌటెడ్ గా నేనే. భయపడేది C1 and 2, కాంజరింగ్ 1 and 2, కానీ కాంజరింగ్ ఏ వచ్చి నేను. అన్ని రాశారా? ఆయన అన్నీ రాశారు అక్కడ. C1 and 2. సార్ నేను మెడికల్ స్టూడెంట్ అనుకున్నాను సార్, మీరు మ్యాథమెటిక్స్ కూడా చేసేస్తున్నారు సార్. ఓకే వండర్ఫుల్లీ ప్లేడ్. సో ఇక్కడ టాస్క్ ఉండదు, ఇక్కడ సెలబ్రేషన్ ఉంటుంది. మా స్టైల్లో సెలబ్రేషన్ అంటే ఇప్పుడు 2016 వి వాంట్ ఎ మెమరీ, ఒక పిక్చర్. సో ఐ రిక్వెస్ట్ మీరిద్దరు సెల్ఫీ దిగుతారు, బట్ 2016 స్టైల్లో దిగుతారు సెల్ఫీ. నేను కింద ఇలాగా మూతులన్నీ ఇలా ముందు దాని ఏదో అంటారు కదండి. పౌటింగ్, మూతులన్నీ ముందుకు పెట్టి అదే చెప్పాను కదా. మూతులు ముక్కులు ముందుకు పెట్టి. యా మాకు మోస్ట్ క్రేజియస్ట్ కావాలి. ఎక్స్ప్రెషన్ అక్కడ చూడండి అక్కడ. ఎనీథింగ్ క్రేజీ సార్. 2016 సార్. అంటే
మేము 2016 అయినా 1986, 87, 89 అయినా ఒకేలా ఉన్నామని చెప్పడానికి అది. ఓకే, నేను గ్యారంటీ అప్పుడు ఫోటో పక్కన పెట్టి బిఫోర్ ఆఫ్టర్ పెడతాను. 25 బిఫోర్ 25 ఆఫ్టర్. ఎప్పుడు మీరు ఏజ్ అడిగినా 25 అంటాము, పెళ్లి అయిందంటే 25 అంటాము. ఎప్పుడన్నా అంతే. ఒకళ్ళు ఎంతగా అర్థం చేసుకున్నారు. యు నో వాట్, మీ ఇద్దరి మధ్యలో ఎంత కోఆర్డినేషన్ ఉంది. నా భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ అ కోఆపరేషన్ ఇన్ ద ఆపరేషన్. మీ ఇద్దరి మధ్యలో అంత ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఆపరేషన్ ఇన్ ద కోఆపరేషన్. సో మీరు ఇద్దరు ఎప్పుడైనా సైకిల్ చేసుకున్నారా వితౌట్ సౌండ్? నేను చాలా ట్రై చేస్తా. ఈయన ఓపెన్ గా అడుగుతుంటారు, ఏంటి చెప్పొద్దా, ఎందుకు చెప్పొద్దా? మానేసారు, ఇంకా సైకిల్ అనే వద్దు. సైకిల్. సో ఇప్పుడు సార్ ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి చిన్న ట్రైనింగ్ సెషన్ పెడతా, చిన్నది. ఓకే, నేను సార్ కి హెడ్ ఫోన్స్ పెడతా. ఓకే, చెవులో మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. నేను మీకు ఒక వర్డ్ చూపిస్తా. ఆ వర్డ్ ని మీరు అర్రవండి, మీ ఇష్టం, వితౌట్ యాక్షన్స్, ఓన్లీ ఆయనకి చెప్పాలి. లిప్ మూమెంట్ చూసి చెప్పాలి. ఆయన మీ లిప్ యాక్షన్ బట్టి మీరు ఏం చెప్తున్నారు గెస్ చేస్తారు. ఓకే, రైటా? సరే సార్, ఈ టెస్ట్ మీకే, ఎందుకంటే మీరే అసమాన్ బయటికి చెప్పేస్తున్నారంట. సార్ మీరు అక్కడే కూర్చుని ఉంటారు, నేను హెడ్ ఫోన్స్ ఇస్తాను, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మేడం స్క్రీన్ మీద మీకు ఒక వర్డ్ కనిపి, ఇప్పుడు జీవిత గారు రాజశేఖర్ గారు ఇద్దరు గుసగుసలాడతారు. ఆవిడ అరుస్తారు, కానీ ఆయనకు అర్థం అవుతుందా లేదా తెలుసుకుందాం. రెడీ, ఫస్ట్ వర్డ్. బాల్కనీ. అంతే, నో ఎక్స్ప్రెషన్స్. బాల్కనీ. సార్ ఆన్సర్ సార్. బాల్కనీ. సార్ చెప్పండి. బాల్కనీ. సార్ బాల్కనీ. భార్యానా? చెప్పండి చెప్పండి, కమాన్. బాల్కనీ. ఆ బాల్కనీ ఉందా, బాల్కనీ ఉందా, బాల్కనీ ఉందా? బాల్కనీ. బాల్కనీ అంటే బాల్ బోండాలా? అలా సింపుల్ గా చెప్పండి. బోండా, బాల్కనీ, బాల్ వస్తుంది. రూమ్ డోర్ బాగరా, బాల్కనీ. బాల్కనీ బయట. సార్ లిప్ యాక్షన్. వెరండా, వరండా, బాల్కనీ. ఎస్, సూపర్. టైం పడుతుంది సార్, ఈ లోపల మీరు దొరికేస్తారు. ఈసారి ఆగండి సార్. మేడం మీరు పెట్టుకోండి. ఓకే, సెకండ్ వర్డ్. ఓకే మేడం. ఓకే, మైసూర్ పాక్. మైసూర్ పాక్. పాట వస్తుందా మేడం మీకు? లేదు. పాట రావట్లేదా? నేనేం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? విజయవాడ వెళ్ళేటప్పుడు సూర్యాపేట వస్తున్నా రాదా? విజయవాడ వెళ్ళేటప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు సూర్యాపేట వస్తుంది మధ్యలో. సినిమా చూసావా? సినిమా. విజయవాడ వెళ్ళేటప్పుడు మధ్యలో సూర్యాపేట వస్తుంది. సుక్కు కాఫీయా? సూర్యాపేట. అయ్యో అదల్లే, ఇప్పుడు బాగా ఆడేస్తుంది ఈ ఆట. బామ్మో సార్, వినిపిస్తుందా? ఇవిడికి అలవాటు తెలుస్తుంది బట్టి. పాపం జీవిత గారు ఏం చెప్దాం అనుకున్నా ఆయన చెప్పరు. ఏమిటి అని అడిగి బయటికి చెప్పేస్తారు. పాప ఆయన సైన్ చేయడం ఆలస్యం, తప్పిమని చెప్పారు. అయ్యో, మేము ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం టీవీలో, ఏదైనా ముందు అనుకుంటాం, ఏమండి ఇవన్నీ అడుగుతారు, మరి ఇది మాట్లాడొద్దు అనుకుని వెళ్తాం. కరెక్ట్ గా మొదలు పెడతా, ఆయన చెప్పడం మొదలు పెట్టి నాకు తెలిసి నేను ఇలా అంటా వెలిగా, ఎందుకు గిల్లుతా ఉండు అంటారు. గిల్లుతుంది కూడా చెప్తారా? సరే, ఓ పని చేద్దాం, మీరిద్దరు కలిసి నాకు చెప్పగలరో లేదు చూస్తాను. హెడ్ ఫోన్ నేను పెట్టుకుంటా. ఓకే, ఓకే, రెడీ. తాడేపల్లిగూడెం. తాతయ్య బట్టతల. పెళ్లి. 1000 రూపీస్. 1000 ఉప్మా. 1000 రూపీస్. పెడదీయండి సార్, పెద్ద ఓడ్లా పెడదీయండి. రూపీస్. రూపీస్. 1000. ఎంత ఎంత? 1000. 100.
అన్నిటికీ ఒకే లిప్ మూమెంట్ ఇస్తే తగలేదు. మీరు ఎలా అంటే అలా అంట. కాదు, ఒకే లిప్ పెడితే అన్ని అనొచ్చు. తిడతారు నన్ను, నాకు అర్థమవుతుంది. 1000 రూపీస్. మాకు ఈ టెస్ట్లన్నీ నాకు అర్థమైపోయాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. ద మెయిన్ సబ్జెక్ట్. ఎవరు పేరు చెప్తే మీరిద్దరు దడదడా అంటారు, దిమ్మ తిరిగిపోతుంది. ఎవరి గురించి మాట్లాడితే మీ దగ్గర బోలెడు నక్షత్రాలు విషయాలు ఉంటాయి, కనబడతాయి. నక్షత్రాలు కనపడతాయి. మీరు అందరినీ భయపెడుతున్నారు. మిమ్మల్ని భయపెట్టే వ్యక్తులు నేను ఇక్కడ పిలవబోతున్నాను. మీ భాషలో మా అందరికి అర్థమైనది 2 బ్యూటిఫుల్ ఏంజల్స్ ఇన్ యువర్ లైఫ్. మీ ఫ్యామిలీలో వాళ్ళిద్దరిని ఇక్కడికి ఆహ్వానించబోతున్నాను. యువర్ 2 లవ్లీ డాటర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ఓకే, సో మీ ఇద్దరికి కూడా అఫీషియల్లీ స్వాగతం, సుస్వాగతం. మా కొంచెం టచ్ లో ఉండే చెప్తా సూపర్ సండేకి. అండ్ నౌ ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ మాకు. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచాను అంటే దిస్ ఇస్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ అంటే. సో ఫస్ట్లీ టు ద వరల్డ్ నేను పరిచయం చేస్తాను. దిస్ ఇస్ శివాని రాజశేఖర్. శివాని రాజశేఖర్. శివాత్మిక రాజ్. సో ఇంతకీ మీ ఇద్దరిని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీ ఇద్దరిలో ఐ మీన్ ఎవరి టీం? ఓ, ఇద్దరం డాడీ టీమ్. యాక్చువల్లీ ఇద్దరు డాడీ టీమ్. పాపం అబ్బా, అలా కాదు, రియాలిటీ ఇస్ నలుగురు ఒక టీమే. జస్ట్ సరదా కోసం ఒకవేళ ఇంట్లో 2 టీమ్స్ అయితే కనుక ఎవరి టీమ్ కి వెళ్తారు? మేము ముగ్గురు ఒక టీమ్ లో ఉంటాం, మమ్మీ ఒక్క. మీ ముగ్గురికి ఆవిడ చాలండి. ఆవిడ సింగిల్ హ్యాండెడ్ చాలు ఆవిడ, నాకు తెలిసి. ఇన్ఈక్వల్ గా. సరే, మీరు అన్ని మీ డాడీ టీమ్ అంటున్నారు కదా. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. రైట్, డాడ్ గురించి 3 థింగ్స్ మాకు జనరల్లీ మేము చూస్తే మాకు తెలియనివి, సాధారణంగా అందరికి తెలియనివి. యాక్చువల్లీ ఈజ్ అ వెరీ ఓపెన్ పర్సన్ కాబట్టి హీ హాస్ నథింగ్ టు హైడ్. బట్ నార్మల్ గా బయట అందరూ ఏమనుకుంటారంటే నాకు చాలా కోపం ఎక్కువ, స్ట్రిక్ట్ గా ఉంటారు అట్లా అనుకుంటారు. కానీ ఈజ్ వెరీ ఫన్ లవింగ్ అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఈజ్ నాట్ యాంగ్రీ, లేదు, ఈజ్ వెరీ ఫన్ లవింగ్. ఇది రాసుకోండిరా, హెడ్లైన్స్ లో రాసుకోండి. పెద్ద అమ్మాయి కాబట్టి పెద్ద పెద్ద విషయాలు చాలా చక్కగా చెప్పింది. చిన్న అమ్మాయి దగ్గర నుంచి ఇంకొన్ని విషయాలు అడుగుతాను, చిన్న చిన్న విషయాలు. మీ నాన్నగారు వంట చేస్తారా? ఆమ్లెట్ మీకోసం వేస్తారా, మమ్మీ కోసం వేస్తారా? డాన్స్ ఇద్దరు మీరింట్లో ఉండగా సో వంటలో ఓన్లీ ఆమ్లెట్. ఇప్పుడు నాన్న గురించి మీ ఇద్దరు కొన్ని విషయాలు. ఇప్పుడు అమ్మ గురించి అడుగుతాను. ప్రపంచానికి తెలియని 3 విషయాలు. మమ్మీకి బల్లి అంటే చాలా భయం. ఆ టాపిక్ వస్తే ఆ పేరు కూడా తీయద్దని చెప్పారు ఆవిడ. బల్లి పై రూమ్ లో ఉంటే ఆవిడ కింద రూమ్ లో దాక్కుంటది. అమ్మో బల్లి అని. అది మెట్లు దిగి రూమ్ కోసం అదే అంటే నేను తినేస్తుంది ఆ బల్లి, నువ్వు ఎందుకంత భయపడతావని. చాలా భయం. ఓకే, నెక్స్ట్ వన్. బేసిక్లీ మా మమ్మీ బై మిస్టేక్ తొక్కింది అనుకోండి, అమ్మ తొక్కావంటే నువ్వు ఎందుకు కాలు తీసుకొచ్చి నాకు కింద పెట్టావు అలా అడుగుద్ది. నా లైఫ్ లో నాకు ఎన్నిసార్లు తొక్కుతుందంటే మా కాలు అంటే నువ్వెందుకు తీసుకొచ్చి కింద పెట్టావు, కనబడట్లేదా నేను నడుస్తున్నాను అని అంటుంది. సరే మా సారీ అని సో ఇట్లా ఒప్పుకోదనమాట. తప్పు చేసి మనం ఏమో తప్పు చేసామని చెప్తే అది ఊరికే వీళ్ళ పిల్లలు అనేది. కానీ ఎవరైనా ఏడిపిస్తారు మమ్మీని మరి? అంటే ఇలా ఇవన్నీ వాడుకుని ఏడిపిస్తాం అనమాట. పాపం, అయ్యో అసలు నిజంగా అండి మీకు మామూలు ఓట్లు కాదు, మేము వేసేస్తున్నాం మీకు ఓట్లు. ఎందుకంటే మీ నలుగురు కోఆర్డినేషన్ కూడా నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ కనుక 2 టీమ్స్ అయితే మీరిద్దరు ఒక టీం, మీ ఇద్దరికి నేను విజిల్స్ ఇస్తాను, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, సాంగ్ గెస్ చేయాలి. ఓకే అవునా? నేను 1970s 60s నుంచి కూడా మొదలెడతాను. ఇప్పుడు చెప్పండి, ఈ రౌండ్ లో ఎవరు సాంగ్ గెస్ చేస్తారో వాళ్ళు ఓకే. సాంగ్ ఎవరైతే గెస్ చేయలేకపోయారో వాళ్ళకి నేను ఏదో ఒక ప్రాపర్టీ ఇస్తాను, అది మీరు మీతో ఉంచుకోవాలి. రెడీ? ఒకసారి గట్టిగా పని చేస్తున్నా చూద్దాం. రెడీ? బా, పోలీసు వాడు వచ్చాడు అనుకున్నాను. ఫస్ట్ సాంగ్. యా, సైలెన్స్. ఎస్, మీరు. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. అప్పుడు ఇప్పుడు
ఎస్. ఓకే, సో సెలెక్ట్ యువర్ ప్రాపర్టీ. ఈ డ్రెస్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఛాన్స్ మనం గెలిచేసాం. సేఫ్, మనకి ఏ ప్రాపర్టీ లేదు. మనమా? వాళ్ళ Yes. పార్టీ అన్నారు. ఎవరు గెలిస్తేనే వాళ్ళ పార్టీ. మేడం గారు, ఈసారి మీరు కూడా పాడాలి. అయ్యా అదే కదా. ఓకే, సెకండ్ సాంగ్. మనలోని ప్రాణం అమ్మ నాకు వచ్చు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. My whistle didn't work. I know this song. కంటికి వెలుగమ్మా. అయితే ఇద్దరు కలిసి పాడాలి. రెడీ? ఇద్దరు కలిసి. ఇద్దరు కలిసి పాడాలి. రెడీ? ఇద్దరు పెట్టుకోకర్లే. రెడీ? 1 2 3. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఎస్, తీసుకోండి ప్రాపర్టీ. ఈసారి మమ్మీకి ఇవ్వచ్చు. ఇదేంటది? ఎవడ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది, బతుకు జట్కా బండి. సో 2 సాంగ్స్ అయిపోయాయి. మనం లీడింగ్ లో ఉన్నాం. Yeah. వాళ్ళు 2 times 2 మనం, ప్రాపర్టీ. మనం. ఎవరు గెలిస్తే నేను వాళ్ళ సైడ్ మనం. You don't know me. పార్టీ నువ్వు ఎప్పుడు నమ్మక. అందుకే డేంజరస్ పార్టీ. సింగిల్ పార్టీ. రెడీ? థర్డ్ సాంగ్. మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పచ్చబొట్టేసిన పిల్లగాడానితో ఫస్ట్ లైన్ ఓకే. పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. మేము పాడేస్తాం. వెరీ గుడ్. నేను కదా కొట్టింది. ఆ ఫోర్త్ సాంగ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సామంతము గల సతికి. ఓకే, రాజశేఖర్ గారు మీ టీం నుంచి సారే పాడతారు. ఏంటిది? 5 4 ఏంటి? 3 2 1. టైం అప్. అయ్యో, కరెక్ట్. లేదంటే మధ్యలో ఈ రెండిట్లో సరే, మీరిద్దరు కాకుండా వాళ్ళిద్దరులో ఎవరు పాడితే వాళ్ళ టీం కి పాయింట్. వారాయో చందమామ తమిళ పాడేసి. కేలాయోగంతన్ కదయే వారాయో వెన్నెలావే కేలాయో ఎందన్ కదయే వారాయో వెన్నెలావే. Hey, come on, man. One more time, baby. Come on. తెలుగులో ఇప్పుడు మీరు. తెలుగులో. రావోయి చందమామ ఆహా. మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. ఓకే, లాస్ట్ సాంగ్. ఇద్దరు పాడాలి. ఈసారి ప్రాపర్టీ మీరే. I won, give her a proper. హలో, Because I sang Hey, for no, Super Red. Papa for అమ్మా, myself. నాకు కూడా జీతం ఇస్తుంది. ఓకే. మేడం, బతుకు చెట్టు కాబట్టి మనకు నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు ఏంటంటే మీరిద్దరు పాడతారు, ప్రాపర్టీ ఆయన పెట్టుకుంటారు. Yeah, ఇది బాగుంది. This is nice. కరెక్ట్ గా పాడితే నేను ప్రాపర్టీ వాడతా. Okay. Ready, let's see. Why this colaveri deep? అడ్డి. Why this colaveri deep? Distance moon color white background night color black. Why this కొలవరి డే. ఇందులో బంపర్ ఆఫర్ అన్ని పెట్టుకోవాలి. బాగుంటుంది. హిందీలో సామెత తెలుసా? మేరే బిల్లి ముచ్చుకోమియా అని తెలుసా? అది ఇలాగే ఉంటుందమ్మా. సో నాకు టోపీ పెట్టారు మొత్తం మీరందరూ ఆడి. అట్లీస్ట్ ప్రదీప్ టోపీ పెట్టామన్న సంతోషంతో వెళ్తాం. ప్రదీప్ కి టోపీ పెట్టిన రాజశేఖర్ గారి ఫ్యామిలీ రాసుకోండి రా. సో
మీ అందరిలోకి నలుగురిలోకి ఫ్యామిలీలో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్? నేనే మొన్న కాలు కూడా ఇరగొట్టుకున్నా. డాన్స్ కాలు ఇరగొట్టుకోవడం వల్ల ఇట్స్ ప్రూవింగ్ షీ ఇస్ నాట్ ఎ గుడ్ డాన్స్. ఎక్కువ డాన్స్ చేసి ఇరగొట్టుకున్నా. కూర్చున్న ప్లేస్ లో ఉండి మీ నలుగురు డాన్స్ చేస్తారు నాతో పాటు. చాలా సింపుల్. ఓకే ఓకే, మ్యూజిక్ ఆన్. Rhythm, correct? Why this Colaveri D? Maintain, please. Why this Colaveri D? Distance la moon color white background night color black. ఓకే, సో ఈ హెడ్సప్ ఆడాలంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద షో. అండ్ ఎంతో మంది యాక్టర్స్ నా షోకి వచ్చి ఈ రౌండ్ లో యాక్టింగ్ నేర్చుకుని బయటకు వెళ్ళి సూపర్ స్టార్స్ అయ్యారు. నేను కూడా ఒకటి అనుకున్నాడు, ఎప్పటికైనా నేను ఆ సోఫాలోకి వెళ్ళాలి. అప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? యంగ్స్టర్స్ ఛాన్స్ ఇద్దాం మేడం. వై ఓకే, ఎందుకు వచ్చిన కూడా అమ్మా నిజాలు కుట్టారు జనాలు. అలా నన్ను ఇక్కడ బాగున్నాను, నేను ఇలాగే ఉంటాను. ఓకే, వెరీ సింపుల్. ఇందులో ర్యాండమ్ గా షఫల్ అయ్యి వర్డ్స్ వస్తాయి. మీ ఫ్యామిలీలోంచి 3 వర్డ్స్ ఒక్కొక్కరు వచ్చి యాక్ట్ చేయండి. అదర్ 3 people will tell the answer. రైట్? సో ముందుగా ఇవాల్టి మా ఈ షో గెస్ట్ సూపర్ ఉమెన్, ద సూపర్ లేడీ జీవిత గారితో మొదలెడతాను. ఓకే, యాక్షన్. టైటానిక్. హౌవా కబడ్డీ కబడ్డీ. అయ్యో, ఇలా ఆడుతున్నారేంటండి వీళ్ళు? డ్రమ్స్. హార్స్ రైడింగ్. బతుకు జట్కబండి. అరే 3 అయిపోయాయి. 3 అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. నేను కదిపినంత టైం అయినా ఇవ్వచ్చుగా నాకు. డన్. లవ్. డేటింగ్, లవ్, వ్యాలంటైన్స్ డే, ఫేస్బుక్. సార్ రాజశేఖర్ గారు, మీ ఛాన్స్. మెడిసిన్. బిర్యానీ. హలీం. Hey, what a family. రోలర్ కోస్టర్. స్పీడ్ డ్రైవింగ్, కార్. Storm. Into the storm. స్పీడ్ డ్రైవింగ్, కార్, లారీ. Yes. టోర్నాడో. Helicopter. Cowboy. రైడర్. Driving. హార్స్. F1 రేసింగ్. స్పీడ్. యాక్సిడెంట్. అంబులెన్స్. Super. వెళ్ళాను సార్. టెన్నిస్. టేబుల్ టెన్నిస్. లాభం లేదు సార్, మీరు కూర్చోండి. ఓకే, సింగింగ్. స్పీకర్, మైక్. లీడర్. పొలిటీషియన్. బైనాక్యులర్, టెలిస్కోప్. నింజా. పోలో. విజార్డ్ ఆఫ్ వేవర్లీ. నో. నేను చెప్తా. విజార్డ్. జుట్టు లేదు, కళ్ళజోడు ఉంది. హ్యారీ పాటర్. మహాత్మా గాంధీ. నాకు తెలిసి మీరు ఎవ్రీడే భోజనానికి ముందు ఒకసారి, భోజనం తర్వాత ఆడుతున్నట్టున్నారు. నాకు అర్థమవుతుంది. అసలు కోడ్ లాంగ్వేజ్ లో ఉన్నారు మీరు. రీడింగ్, స్టడీస్. జంగల్. అసైన్మెంట్. స్టడీస్. మెడిసిన్. స్కూల్. మెడిసిన్.
స్కూల్ బస్. ఓకే ప్లీజ్. ఎంత బాగా ఆడారంటే మీరు స్టార్ట్ చేయడం ఆలస్యం చెప్పేసుకుంటున్నారు మీరందరూ. ఓకే, నేను ఆడాలంటే ముందు, అంటే పూజ చేసే ముందు మమ అనుకున్నట్టు అందరూ సరే అనండి. చాలా నచ్చింది ఇంట్లో. ఓకే, Two words. పులుపు. సోర్. నిమ్మకాయ. మిరపకాయ. చింతకాయ. అయ్యో చింతపండు. చింత. చెట్టు. చింతచెట్టు. రైట్ ఆన్సర్. నిద్ర వస్తుంది. మార్నింగ్ జాగింగ్. యోగా. Yes. ఓకే. ట్రాఫిక్. సిగ్నల్. రైట్ ఆన్సర్. ఆల్ డన్, వెల్ ప్లేడ్. ఇప్పటి వరకు మా షోలో 60 ఎపిసోడ్లుగా అందరూ ఆడారు. ఒక 600 వర్డ్స్ ఆడుంటారు. ఇంత ఫాస్టెస్ట్ గా ఇప్పటి వరకు ఎవరు ఆడలేదు. ఇది నేను నిజంగా చెప్తున్నా, ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను. నిజంగా వెరీ వెల్ ప్లేడ్, సూపర్. కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ అండ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ నేను చూసిన వాళ్ళలో. నేను జీవిత గారితో నేను షో చేద్దాం అనుకున్నప్పుడు ఐ వాంటెడ్ హోల్ ఫ్యామిలీ టు బి ప్రెసెంట్. షీఈస్ కంప్లీట్ వెన్ యూఆర్ అరౌండ్. 22 ఏళ్లకి ఎన్నో బాధ్యతలు తీసుకుని అటు సినీ రంగంలోనూ ఇటు పర్సనల్ లైఫ్ లోనూ యు హావ్ బీన్ క్వీన్. అండ్ నెక్స్ట్ ఒకళ్ళకి లైఫ్ పార్ట్నర్ గా వచ్చి అండ్ ఆయన లైఫ్ ని కూడా బ్యూటిఫుల్ గా చేసి 2 బ్యూటిఫుల్ డాటర్స్ అండ్ యు మేడ్ వాళ్ళ ముగ్గురు లైఫ్ ని బ్యూటిఫుల్ గా తయారు చేశారు. ఇదే కాకుండా ఇప్పుడు ఎన్నో వందల జీవితాలని బ్యూటిఫుల్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నారు బతుకు కబడ్డీ ద్వారా. సో ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. మీరు ఇలాగే ముందు సాగుతూ వెళ్ళండి. గో ఫైట్ విత్ ద వరల్డ్ అండ్ అచీవ్ వాట్ యు వాంట్. యాక్చువల్ గా నేను చాలా కన్ఫైన్డ్ గా చాలా సింపుల్ గా లివ్ చేసే ఐ మీన్ గర్ల్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఆర్ రాదర్ ఇఫ్ ఐ వాజ్ అట్లా వదిలేసి ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ ఎ వుమన్ లైక్ దట్ ఓన్లీ. కానీ టుడే ఐ బికమ్ లైక్ దిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాజశేఖర్ గారు. అండ్ నేను అందరికి ఏం చెప్పదలుచుకున్నానంటే విత్ మై షో, విమెన్ షుడ్ అండర్స్టాండ్ హస్బెండ్ షుడ్ అండర్స్టాండ్ వైఫ్. వాళ్ళకు కూడా నేను అదే చెప్తా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇష్యూస్ మటుకు అందరిలో ఒకటే. జస్ట్ ఇష్యూస్ కోసం డోంట్ లూజ్ ఫ్యామిలీస్. ఫ్యామిలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ. That's great. లేదంటే not your life is waste. అదే సూపర్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్. అండ్ మీ ఫ్యామిలీని మేమందరం తెలుసుకోవడం అండ్ నా షో ద్వారా ఎంతమంది తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ. థ్యాంక్స్ చెప్పారు. అండ్ ఈవెన్ వీ వాంట్ టు సే సంథింగ్. మీ షో కూడా We all love it. అంటే బేసికల్ గా లైక్ అంటే టీవీ షోస్ అన్ని ఒక లెవెల్ కి ఉంటే yours is like ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. ఇట్స్ ఆల్ గ్రేట్ సపోర్ట్. అటు జీ తెలుగు ప్రేక్షకులు అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు మా యూనిట్ అందరూ కష్టపడి క్వాలిటీని ఇచ్చాం. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లే ప్రతి వారం వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ మా షో నుంచి మీరు బయలుదేరే ముందు జీవిత గారు వన్ గుడ్ మూవ్ బతుకు జట్కా బండి ఈజ్ రచ్చబండ. సో ఆ రచ్చబండ గురించి మీ మాటలు. బతుకు జట్కా బండి. రచ్చబండ ఇస్ వెరీ నైస్. అంటే యాక్చువల్ గా సో ఫార్ మనం చేసేది దే కమ్ టు అస్. మనం ఒక స్టూడియోలో కూర్చొని వి బీన్ డూయింగ్ దిస్ బతుకు జట్కా బండి. ఇప్పుడు ఈ రచ్చబండ వల్ల ఆ ఊర్లకి వెళ్ళడము. నేను మొన్న వెళ్ళినప్పుడు మొత్తం లైక్ ఫ్లడెడ్ బై విమెన్. ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు దే సాట్ త్రూ అవుట్ విత్ మీ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా కూర్చున్నారు. నేను అన్నాను ఇంట్లో వంట లేదా అంటే ఏం వద్దమ్మా మీరు చెప్తున్నారు కదా మేము వింటున్నాం, మేము ఎన్నో నేర్చుకుంటున్నాము. దెన్ ఐ ఫెల్ట్ సో నైస్. నిజంగా మన పీపుల్ ఆర్ సో ఇన్నసెంట్ అండ్ దెర్ ఈస్ సో మచ్ వీ కెన్ డూ టు దెమ్.
కానీ చాలా తక్కువ మంది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. నేను చేసేది చాలా చిన్న విషయం, అలా ఎవరికి తోచిన స్టైల్లో ఎవరికి తోచినంత, బట్ డెఫినెట్ గా అందరూ ఎంతో కొంత చేయగలం. అది చేస్తే ఐ థింక్ చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ అంత నీడీ పీపుల్ ఉన్నారు, దే నీడ్ సో మచ్. సింపుల్ ఒక 2 words ఆఫ్ లవ్ వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. యూ జస్ట్ ట్యాప్ దేర్ షోల్డర్, ఓకే డోంట్ వరీ అంటే కూడా దే సో హ్యాపీ. అండ్ వాళ్ళు కూడా నన్ను మీరు ఇక్కడే ఉండిపోండి అమ్మా వెళ్ళొద్దు అని అంటూ ఉన్నారు. అంటే నేను ఈ షో స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఇంత ఇలాగా రీచ్ అవుతుంది, పీపుల్ ఇంత కనెక్ట్ అవుతారని నేను నిజంగా అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ, సంథింగ్ గుడ్ వీఆర్ ఏబుల్ టు డూ యాజ్ అ ఫ్యామిలీ. రేపటి నుంచి ప్రారంభమవుతున్న బతుకు జట్కా బండి రచ్చబండ ఇంకా ఎంతో మంది జీవితాల్లో ఆనందం తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ బతుకు జట్కా బండి రచ్చబండ. జీవితం మేడంకు పేరెవలు పెట్టిలో కొన్ని జీవితాలను కాపాడుతుందని చెప్తున్నారు. ఆడ మగ తేడా ఏంటి? ఇప్పుడు ఎందుకన్నావు అమ్మాయిని అబార్షన్ చేయించుకోమని? టెస్ట్ అనేది చేయించాడు అనేది ఒక మాట మాత్రం కరెక్ట్. నీ గర్భంలో ఉన్నది ఆడపిల్ల అయితే కనుక నువ్వు ఇంకో చాట కూర్చోవాలమ్మా. ఇంటికి వచ్చి చేయడం అంటే చాలా గ్రేట్. జీవిత గారు, బిఫోర్ యూ లీవ్ మీకోసం ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. దిస్ ఇస్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ షుగర్ ఫ్రీ ఫర్ యూ. అండ్ స్విచ్ టు షుగర్ ఫ్రీ అండ్ మేక్ మోస్ట్ ఆఫ్ యువర్ వర్క్అవుట్. మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, షో తరఫు నుంచి సెల్కాన్ 4G డైమండ్ ప్లస్ ఫోన్, మొబైల్ ఫోన్, మోస్ట్ ఎకనామికల్ ఫోన్ అండ్ ఫ్రెండ్లీ ఫోన్ విత్ వండర్ఫుల్ ఫీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా షోకి వచ్చిన వాళ్ళందరూ మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు, ఐ మీన్ హ్యాండ్ ప్రింట్ ఇచ్చి వెళ్తారు. సో మీ హ్యాండ్ ప్రింట్ కూడా మా గ్యాలరీలో. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ వండర్ఫుల్. మీరు మా షోకి వచ్చి ఎన్నో విషయాలు షేర్ చేస్తున్నారు అండ్ మెమరీగా మా గ్యాలరీకి ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాగే కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్ అండ్ కీప్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను మరో సూపర్ స్టార్ తో. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.